బంగారము కొలుములో వేయబడి కాలినప్పుడు దానిని మేలిమి బంగారం అనుచున్నాము. మన విశ్వాసము అది బంగారమునకు పోల్చారు. అపోస్తలుడైనటువంటి పేతురు గారు, యాకోబు గారు, పౌలు గారు ఎన్నెన్నో సంగతులు ఈ శ్రమల్లో ఎలాంటి ఫలాన్ని పొందబోతున్నామో చెప్పారు. యోబు శ్రమ పడ్డాడు, తర్వాత ఎంత గొప్పవాడయ్యాడు, రెట్టింపు దీవెన వచ్చింది. యోసేపు శ్రమ పడ్డాడు, రాజయ్యాడు. భక్తులు శ్రమలు పడి తర్వాత దేవుడు నన్ను ఈ స్థితిలో నిలబెట్టాడని అందరి ఎదుట సాక్ష్యము చెప్పడం ద్వారా శ్రమలో ఉన్న వారికి ఆదరణ కలిగించే భక్తులుగా దేవుడు వారిని నిలబెట్టుకున్నాడు. What the church needs right now is unction. What is unction? అభిషేకము కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకము కావాలి. ఈ సంఘములో అద్భుతాలు జరగాలంటే the supernatural ability of God for it to flow into your church, to see the mighty wonders of God, miracles of God, signs of God. The church needs to be filled with the power of God, with the outpouring of the Holy Spirit. సంఘంలో అద్భుతాలు నీవు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే, కదలిక రావాలంటే, ఆత్మీయ విస్ఫోటన జరగాలంటే, సంఘము మహాభివృద్ధి చెందాలంటే, అద్భుతములు అనేక సూచక క్రియలు జరగాలంటే ఆ సంఘానికి కావలసింది ఏమిటి అంటే ఆత్మ ప్రోక్షణ కావాలి. ప్రభువా, ఒక కనాను స్త్రీ వలె, ఒక సమరయ స్త్రీ వలె మరి నేను మార్పు చెంది కార్యాలు జరిగినవా? ఒక రక్తస్రావ రోగి రక్తధార కట్టబడి ఆమె స్వస్థత పొందడమే కాదు, ఆమె విశ్వాసాన్ని బట్టి స్వస్థత పొందింది. విశ్వాసాన్ని బట్టి కనాను స్త్రీ కుమార్తె దయ్యము వదిలిపోయింది. విశ్వాసమును బట్టి జీవ జలపు నదులు ఆమె కడుపుల నుండి ఊరినట్లు యేసయ్య ఇచ్చిన జీవ జలమును త్రాగిన సమరయ స్త్రీ అనేక మందికి మిషనరీగా మారిపోయింది. అనేక మంది స్త్రీలు యేసయ్యకి ఉపచారము చేసిన వారై ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం స్త్రీలుగా? ఈ లోకంలో మనం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. మనం ఎప్పుడు మరణిస్తామో మనకి తెలియదు. ప్రతి నిమిషం కూడా మనము ఏం చేయాలి? దేవా నీకు స్తుతులు, సజీవుల సంఖ్యలో నన్ను ఉంచినందుకు నీకు స్తుతులని దేవుని స్తుతిస్తూ మనము సిద్ధపడుతూ మన చుట్టూన వారిని కూడా సిద్ధపరుస్తూ మన పిల్లల్ని కూడా దేవుని మంచి మార్గములో మనము నడిపించాలి. భారమంతా ఆయన మీద మోపాలి. దేవుని దగ్గరికి నీవు వచ్చినప్పుడు ఎలా రావాలంట? ఆయన దగ్గరికి వచ్చేవారు ఆయన ఉన్నాడని, కార్యము చేస్తాడని నమ్మి విశ్వసించి రావాలి.